పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగిందని చెప్పడం తప్పదు. గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా ఇప్పుడున్న కౌన్సిలర్లు కేవలం 3 కౌన్సిలర్లే మేము బీఆర్ఎస్ అని కంఠపదంగా చెప్పుకొని పార్టీ అధికారం లేకపోయినా కానీ మా వెంట ఉండి ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తారు. మిగతా వ్యక్తులు నిన్న జరిగిన ఏదైతే ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన, బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను నేను అమలు చేసిన, జగిత్యాల 20,000 మంది ప్రజలకు నేను పెన్షన్ ఇప్పించిన, మరి నా వాళ్ళు ఇన్ని విధాలుగా డెవలప్ చేస్తా అని ఎవరు కూడా చెప్పలే. ఇది చాలా సిగ్గుచేటని నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా పార్టీ పరంగా గెలిచినప్పుడు నేను పార్టీ పరంగా గెలిచిన, నేను ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే అభివృద్ధి కోసం వెళ్ళిపోతున్నా అంటే దేని అభివృద్ధి, గతంలో జరిగిన అభివృద్ధి ఎంత అనేది కూడా ప్రజలకు తెలియజేసే బాధ్యత మేము తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా పురపాలక సంఘం రేపటితో కాలపరిమితి ముగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చాలా మినీ ట్యాంక్ బండ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, కుల సంఘ భవనాలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మరి ప్రెస్లో ఇంకా గౌరవ పెద్దలు ఇంకా మాట్లాడేది ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే జగిత్యాల పట్టణము దశాబ్ద కాలంలో ఎక్కడూ లేని విధంగా 1000 కోట్ల అభివృద్ధితో జగిత్యాల పనులు జరిగినాయని నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. రేపు రాబోయే కాలంలో కూడా పురపాలక సంఘ పరంగా బీఆర్ఎస్ పరంగా మా కౌన్సిలర్లు పోటీలో ఉంటారు. కౌన్సిలర్ అందరూ కూడా ప్రజల వద్దనే ఉంటారు. ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నా. దయచేసి ఎవరైతే పార్టీ పరంగా గెలిచారో పార్టీ పరంగా గెలిచిన వ్యక్తులు ఒక్కసారన్నా జరిగిన తప్పుని గమనించి మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీకి నేను తప్పు చేసినా తప్పైందని క్షమాపణ చేసే విధంగా మీరు నడుచుకోవాలని కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇటు మీడియా సోదరులకు ప్రజలను మభ్యపెడుతున్నారు. కేవలం ఎన్నికల స్టంట్ కోసం మాత్రమే ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ, గ్రామ సభలు, వార్డు సభలు అని చెప్పేసి హడావిడి చేస్తున్నారు తప్ప ఏ ఒక్కరికి మాత్రం పూర్తి స్థాయిలో మరి దరఖాస్తులు తీసుకొని మరి లబ్ధి పొందిన వారు లేరని చెప్పేసి మేముగా స్వచ్ఛందంగా ప్రజలే చెప్తా ఉన్నారు. ప్రజలు బుద్ధి చెప్పే సమయం త్వరలోనే ఉన్నది. ఆల్రెడీ చెప్పిర్రు. మీరు అమెరికా అక్కడికి కాకుండా ఇలా ఇప్పుడే అందిన వార్త మా నాయకులు చూపించారు. మళ్ళా డిప్యూటీ సీఎం భట్టి గారు ఏం చెప్తా ఉన్నారంటే ఇది మార్చి వరకు కొనసాగుతుంది, మళ్ళా రేపు ఏదో 1 గంట వరకు ఇంకొక పథకం అమలు చేస్తూ ఉంటాం అని చెప్పేసి, అంటే పూటకో మాట, రోజుకొక మాట, ఈ గంటకున్న మాట మళ్ళీ ఇంకొక గంట అయితే లేకుండా పోతుంది. అసలు ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకు సరైన అవగాహన లేకుండా, నిజంగా చెప్పాలంటే అవగాహన లేని, అవగాహన రాహిత్య అనేటువంటి పాలన, రాక్షసపు పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా కూడా మీరు అధికారులకు మీరు ఏం చెప్తే ఆ పని చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా నిజమైన అర్హులు ఎవరు, ఏ విధంగా మీరు వాళ్ళని అర్హులను గుర్తిస్తారు, రైతు కూలీలను ఏ విధంగా గుర్తిస్తారు. ఇలా రైతు ఉపాధి హామీ కూలీలలో 20 రోజులు మాత్రం తీసుకున్నప్పుడు దాన్నే కంప్యూటర్ ఆన్లైన్ చేయాలని చెప్పేసి మీరు అధికారులకు టార్గెట్ పెట్టి దాదాపు 1 కోటి పైన దరఖాస్తులు వచ్చినాయి. మరి ఆన్లైన్ చేయించడంలో ఇలా ప్రభుత్వం విఫలమైందా? మళ్ళీ దరఖాస్తులు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? లబ్ధిదారుల ఎంపికను ఏ ప్రాతిపాదికన, ఏ ప్రామాణికంగా మీరు ఎంపిక చేస్తూ ఉన్నారు? మళ్ళీ ఇవాళ ఏమంటున్నారు గ్రామ సభలలో, ఇదే ఫైనల్ లిస్ట్ కాదు, ఇదే చివరి లిస్ట్ కాదు, మళ్ళీ కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. మీరు చెప్పినటువంటి మోసపూరిత హామీలు నమ్మి ఇవాళ గ్రామ సభలకు ప్రజలు వస్తూ ఉంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారు. ఇవాళ అధికారులను ప్రశ్నిస్తే అందులో మా పేరు లేదని ప్రశ్నిస్తే పాపం దౌర్జన్యంగా, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. కొడిమేల్లో అయితే ఆత్మహత్య యత్నం చేసుకున్నారు, ఇలా కొరుట్లలో కూడా చేసుకున్నారు. మా మూడపల్లి గ్రామంలో కూడా అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదు. అసలు అన్నీ ఉన్నోళ్ళేమో నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు, అన్నీ ఉన్నోళ్ళకు అర్హుల లిస్టులో వస్తుంది. ఏమి లేని వాళ్ళకు, నిజాయితీతో ఉన్న వాళ్ళకు, న్యాయంగా రావాల్సిన వాళ్ళు మాత్రం గుండె బాధతో ఇవాళ లఘుదేవాలు ఏడ్చుకుంటూ వెళ్తారు. గ్రామ సభల్లాగా ఒక్కటి కూడా గ్రామ సభల్లాగా నిరసన సభల్లా ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతు పెట్టుబడి సాయం అందించారు. ఎవరికి ఇల్లు ఇస్తా అన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, అర్హులైన వారికి. మీరు చెప్పిన రుణమాఫీ, ఏకకాలంలో రుణమాఫీ చేసినామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఒకరు, మరి ఇళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీ దీపం మీద గెలిచి దాంట్లోకి వెళ్ళినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా రైతు బాంధవుడు
రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేసే నాయకుడు అని చెప్పినటువంటి వెళ్ళినటువంటి నాయకులకు నేను చెప్తా ఉన్నా, ఇలా ఏకకాలంలో రుణమాఫీ చేసిరని మీరు అంటున్నారు కదా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మినిమం 20కి పైగానే రుణమాఫీ కానీ రైతులు వెళ్తూ ఉంటారు. ఇవాళ కన్నపూర్ చూసుకుంటే అది చాలా చిన్న గ్రామం. కడిపి గంగు అని చెప్పేసి 60,000, మెరుగు ప్రభు అని చెప్పేసి 1,30,000, మధు అని చెప్పేసి 1,30,000, నందిల రాజు అని చెప్పేసి కేవలం 40,000, నక్క ప్రవీణ్ అని చెప్పేసి 53,000, నక్క రమణ అని చెప్పేసి కేవలం 50,000 రుణమాఫీ కాని వాళ్ళు కన్నపూర్ గ్రామంలో జైత్యాల రూరల్ మండలంలో మీరు వెళ్తే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా, ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు కదా. ఒకసారి కన్నపూర్ గ్రామం, నేను ఒకటే గ్రామం చెప్తున్నా, రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది, జిల్లా అంతా ఇదే పరిస్థితి ఉంది, నియోజకవర్గం అంతా కూడా ఏ ఊరికి వెళ్ళినా కూడా రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పేసి ప్రజలే చెప్తా ఉన్నారు. ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్తే గ్రామ సభలలో వార్డు సభలలో ఇలా ప్రజా ఆగ్రహానికి గురైన అని అంటే స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి చీకొడుతున్నారు అని అంటే మీ పరిపాలన ఎట్లా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజలే వద్దనుకుంటున్నారు మిమ్మల్ని, ప్రజలు తిరస్కరించే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. ఏడాది కాలమైనా ఇంకా ఫారంలు నింపాలి, అప్లికేషన్ ఇవ్వాలి అనే దాని మీద ఉన్నారు తప్ప ఏ ఒక్క అమలు చేయాలని, ఒక గ్యారెంటీ అమలు చేయాలన్న దృష్టి లేదు. కేవలం కాలయాపన టైంపాస్ చేయడానికి మాత్రమే, ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే. రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తే మళ్ళీ గెలవాలని చెప్పేసి ప్రజలకు మరి మోసపూరితంగా ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ చేస్తున్నారే తప్ప దీంట్లో ఎటువంటి నిజమైన అర్హులకు మాత్రం లబ్ధి పొందే అవకాశం లేదు అని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజల్లో కనిపిస్తూ ఉన్నది. ఇలా కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అని చెప్పలేదు, కానీ ఇచ్చిర్రు. ఏ ఒక్క అప్లికేషన్ కూడా తీసుకోలేదు. రుణమాఫీ కూడా అప్లికేషన్ తీసుకోకుండానే రుణమాఫీ చేసిర్రు దశల వారీగా. అదేవిధంగా రైతు బీమా చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా ఏ ఒక్క రైతు దగ్గర అర్జీ తీసుకోకుండా కూడా మరి ఇలా రైతు బీమా మరి రైతులకు 5 లక్షలు వాళ్ళ ఖాతాల్లో టంచనగా పడ్డాయి. మీలాగా కాలయాపన చేయలేదు, దరఖాస్తులు తీసుకోలేరు. రైతులకు ఇస్తామని చెప్పకుండా కూడా ఇవాళ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వం నడుస్తూ ఉందో ప్రజా ఆగ్రహానికి గురైన త్వరలో తప్పకుండా ఈ ప్రభుత్వం అనేది మరి అబద్ధాల పునాదిపైన ఎక్కువ కాలం నిలబడదు, ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇవి కాంగ్రెస్ సభల్లాగా ఉన్నాయి తప్ప ఇవి గ్రామ సభల్లాగా, ప్రజాపాలన సభల్లాగా లేవు. మీరు కాంగ్రెస్ నాయకులకు మాత్రమే అర్హులైన వాళ్ళు కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. నేను ఇంతకుముందు తక్కలపల్లి గ్రామానికి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ ఒక మహిళ చెప్తా ఉన్నది, నేను బీఆర్ఎస్ పార్టీ తోటి ఉన్నా కాబట్టి నాది లిస్టులో పేరు వచ్చినా కూడా నాది రాకుండా కనబడకుండా చేస్తున్నారు మేడం అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. మీరు అదే ఇవాళ ఏదైతే గ్రామ సభలు పెట్టినో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో పెట్టుకోవాలి. మీరు కాంగ్రెస్ పార్టీ వారికి మాత్రమే అర్హులు అని చెప్పేసి మీరు అక్కడనే పెట్టుకోవాలి. ఇలా ప్రోటోకాల్ లేని వ్యక్తులు కూడా ఇలా సభలలోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, మా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఇలా మాట్లాడుతూ ఉన్నారు.